కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 రోజులకు ముందు పీడీ వికాస్ మర్మత్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలో కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు ఉండటాన్ని గమనించి కార్యాలయంలోకి రాకూడదని హెచ్చరించారు. అప్పటి నుండి మొండికేసిన డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లను పంపడం ఆపేశారు. దాంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 రోజులుగా ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు. విషయం గమనించిన జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన కార్యాలయ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లతో మాట్లాడి యథావిధిగా పని చేసుకోవచ్చునని సూచించారు. దాంతో ఈ రోజు నుండి కుప్పంలో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయి. ఈ కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి 40 కోట్ల రెవెన్యూ రావాలని ప్రభుత్వం టార్గెట్ గా నిర్ణయించింది. నమస్కారం అండి, నేను జిల్లా రిజిస్ట్రార్ చిత్తూరు. ఇప్పుడు మనకి కుప్పం సబ్ డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే మనకి కుప్పం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కొంతవరకు కొన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే డాక్యుమెంట్ రైటర్స్ ఒకప్పుడు మనకి లైసెన్స్ పద్ధతిలో పనిచేసేవారు. ఆ పద్ధతి ప్రతి డాక్యుమెంట్ రైటర్కి లైసెన్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఆ లైసెన్స్ ఇచ్చే పద్ధతిని 2012-16 నుంచి మనం డిస్పెన్స్ చేసాం, అంటే ఆ పద్ధతిని మొత్తం తీసివేసాం. కనుక అప్పటి నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్స్ కేవలం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం, పబ్లిక్కి కొంతవరకు డాక్యుమెంట్స్లో ఏవైనా టెక్నికల్ థింగ్స్ ఉంటే దాన్ని సజెస్ట్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తాం. కనుక డాక్యుమెంట్ రైటర్స్ మీద ఎటువంటి సూపర్విజన్ లేదు. వాళ్ళకి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఏ విధంగా ఉందంటే వాళ్ళ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి పబ్లిక్ కన్వీనియన్స్ కోసం పనిచేయొచ్చు అని హైకోర్టు కూడా చెప్పింది. కనుక డాక్యుమెంట్ రైటర్స్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు కేవలం పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలనే దృక్పథంతో మాత్రం పనిచేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కానీ, డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్కి కానీ దోహదపడాలి. అందరికీ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్స్ పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ.